గంగా, నేను షూటింగ్ వెళ్తున్నాను. 1 minute రాంబాబు, కూర్చోవుతున్నాను. రే సత్తి, ఇందాకేదో కావాలని నా దగ్గర 100 పట్టుకెళ్ళావుగా, సరిపోయిందా? ఓ 30 మిగిలింది. ఇవ్వు మరి. ఇలాంటివి కూడా అడతారేంటి బావా? ఏ, అది డబ్బు కదా? సిల్లర కదా. పూపల డబ్బులు ఎట్టుకోమని అక్కిచ్చాను. నాకిస్తే పర్సులో పెట్టుకుంటాను. రాంబాబు, మంత్లీ ఖర్చులకు 15,000 ఇచ్చావేటి? 18,000 కదా అడిగాను. ప్రతి నెల 15 కదా ఇస్తున్నాను, ఎక్స్ట్రా 3,000 ఎందుకు? చెప్పాను కదా, పోయిన నెల వాయిదా పద్ధతిలో 2 శారీలు కొన్నాను. వాటి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. మా సత్తికి ప్యాంట్స్ టీషర్ట్స్ కొన్నాను, వాటి అప్పు తీర్చాలి. ఇంకా ఇంటి సరుకులు, వంట సరుకులు, కూరగాయల రేట్లు కూడా పెరిగాయి కదా. మరి నువ్వు ఇచ్చే 15,000 వాటన్నిటికీ సరిపోతాయా? మా అక్క కాబట్టి నెట్టుకొస్తుంది బావా. ఇంకోలా అయితే చెరువులో పెట్టాలి సంసారాన్ని. అంత లేదు, మీ అక్క కాబట్టే ఇంత దుబారా చేస్తుంది. ఇంకొకలైతే ఇచ్చిన దాంట్లోనే ఇంకా మిగిల్చేవారు. నన్ను శారీలు కొనడం కూడా దుబారానా ఏటి? రేటింగ్ స్టార్ వైఫ్ సిరిగిన శారీలు కట్టుకుంటే ఎవరికి అవమానం? నీ శారీల సంగతి సరే, లొంగోటాలు కట్టుకునే వీడికి షార్ట్లు టీషర్ట్లు అవసరమా? నాన్ మంచిది కాదేంటి బావా? నాన్ మారితే తప్పేటి? ధరలు పెరగడం నా తప్ప? చూడు గంగా, నీకు ఎక్స్ట్రా ఖర్చులు వచ్చినట్టు నాకు ఎక్స్ట్రా వేషాలేం రావడం లేదు. పేమెంట్ పెంచడం కుదరదు, ఉన్న దాంట్లోనే సర్దుకో. ఎట్టా సర్దుకునేది? అది నీ ఇష్టం. నువ్వేటి సర్దుకోనక్కర్లేదు అక్కాయ్, నానున్నాను కదేంటి నీకు. ఏంటి ఎప్పుడు పర్వాలు తొక్కే గంగా చడి చప్పుడు లేకుండా ఉంది? ఏమైందో దినా? ఏముంది, మన మధ్య తరగతి మనీ కష్టాలు. రాంబాబు ఇంటి ఖర్చులు మాత్రమే ఇచ్చి శారీ ఇన్స్టాల్మెంట్స్ కి ఇవ్వనన్నాడు. ఇన్స్టాల్మెంట్స్ ని ఇంటి ఖర్చుల్లో కలిపేకపోయావా? శారీస్ కొనడం కూడా ఇంటి ఖర్చు కిందకే వస్తాయి కదా. దుబారా ఖర్చోట. ఎక్స్ట్రా రూపాయి కూడా ఇవ్వనని చెప్పినాడు. ఇప్పుడు ఏడ్చేలా అర్థం కావట్లేదు. అందుకే మగాళ్ళ సంపాదన పైన ఆడవాళ్ళు ఆధారపడకుండా నాలాగా ఉద్యోగం చేయాలి. నానేటి ఉద్యోగం చేస్తాను. నానేటి సాయం చేద్దామన్నా నాకు సరైన ఉద్యోగం రావట్లేదే. వచ్చింది గంగా, నీకు జాబ్ వచ్చింది. పక్క వీధిలో పార్వతి 10 మంది కాన్వెంట్ స్టూడెంట్స్ కు హోమ్ ట్యూషన్ చెప్తూ 10,000 సంపాదిస్తోంది. నువ్వెందుకు సంపాదించకూడదు? నాను ట్యూషన్ చెప్పడం ఏంటి? వదినకొచ్చిందే బ్రోకెన్ ఇంగ్లీష్, ఇంకా పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా నేర్పిస్తుంది? కరెక్ట్ ఇంగ్లీష్ ఎలాగో కాన్వెంట్ లో నేర్పిస్తారు. గంగా తెలుగు ట్యూషన్ చెప్తుంది. అవును, మా అక్కకి 10వ తరగతిలో చాలా మార్కులు వచ్చాయి. అవునవును, 10th లో తెలుగు టాప్ నానే. కానీ ఇంటర్ పాస్ అవ్వని వాళ్ళు ఇంగ్లీష్ టీచర్లు అవుతున్నప్పుడు 10th పాస్ అయిన దానివి నువ్వు తెలుగు చెప్పలేవు గంగా. వదిన చెప్పినా తెలుగు చెప్పించుకోవడానికి స్టూడెంట్స్ రావాలి కదా. ఎందుకు రారు? తెలుగు కంపల్సరీ అని మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు తెలుగుకి పట్టిన తెగుల్ని వదిలించడానికి తప్పకుండా పంపిస్తారు. అయితే మా అక్క తెలుగు టీచర్ అయిపోద్ది అనమాట. అవును సత్తి, క్యాష్ తో పాటు కాలక్షేపం కూడా. అవును దినా, నీకు ఇంకా తెలుగు వచ్చా లేక మర్చిపోయావా? ఏటి మాడుతావు నువ్వు? ఓ లెక్క ఒకసారి తెలుగు వదిలే. ఈ ఈ ఉ ఊ ఏ ఏ ఐ అమ్ ఆహా అయిపోయినాయి. ఏంట్రా బోర్డు పట్టుకున్నావు? మేము తెల్లలా కనిపిస్తున్నావా? అది మా అక్కకి. అన్నా అది కాదన్నా, అది ఇదేంటి? పిల్లలు వెళ్ళిపోయారా? మా అక్క నన్ను ఇప్పుడు తిడుతుందేమో.
ట్యూషన్ చెప్పబడునా? ఎవరు చెప్తున్నారా? ఐ గంగా, యువర్ తెలుగు ట్యూషన్ టీచర్ ని. తెలుగు ట్యూషన్ కి ఇంగ్లీష్ లో ఇంట్రొడక్షన్ ఏంటి గంగా? 30 రోజుల్లో తెలుగు రాయడం చదవడం నేర్పబడినా ఈ రోజు రేపు తెలుగు ఎవరు నేర్చుకుంటున్నారా? తెలుగు మన అమ్మ భాష, రాష్ట్ర భాష. హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ కూడా వదినా. దేశ భాషలందు తెలుగు లెస్స అని కూడా అన్నారు. అసలు మనం మన ఇంటికి వచ్చామా? దారి తప్పి పక్క వీధిలోకి వచ్చేమేమోరా. లోపలికి వెళ్ళి చూద్దాం పద. పిల్లలు, ఇక మన పాటలు మొదలెడదామా? సరే. ఓ నా మా సి వా యా. గంగా, సి. అవన్నీ ఎలాగో హచ్చుల్లోనూ హల్లుల్లోనూ ఉంటాయి కదా, నువ్వు డైరెక్ట్ గా మొదలు పెట్టేయ్. అవునవును, అసలే 30 రోజుల్లో తెలుగు. వా వా, మహిళలు మహారాణులు మీరేనా మీరు? అంత ఎటకారం అవసరం లేదు, మేమే. హౌస్ వైఫ్లు హోమ్ ట్యూషన్ పెట్టి ఎంతో ఎత్తుకెదిగిపోయారు. మేమెప్పుడు ఆకాశంలోనే ఉన్నాం, మీరే ఎప్పుడు మమ్మల్ని కింద పడేయాలని చూస్తూ ఉంటారు. సడన్ గా ఈ సర్ప్రైజ్ ఏంటి? శారీస్ కట్టుకునే మా సిస్టర్ ఇన్ లాకి పాకెట్స్ లేవని మీరు బ్రెయిన్ లేకుండా పాకెట్ మనీ కట్ చేశారు కదా, అందుకే స్వయం సాధికారత కోసం ఈ స్వయం ఉపాధి. అబ్బో, కామన్ సెన్స్ లేకుండా క్లాస్ లో వచ్చిందే కాకుండా కమెంట్లు చేస్తారా? డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. పిల్లలు, ఆల్ ది బెస్ట్. పిల్లలు, మొదటగా అచ్చులు చెప్తాను. ఆ ఓకే. ఈ నేను తెలుగు చెప్తుంటే మీరు ఇంగ్లీష్ చెప్తారేటి? ఇది పిల్లల తప్పు కాదు గంగా, ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశం వదిలేళ్తున్నప్పుడు మనపై రుద్దిన భాషా దరిద్రం. దానికి మన తెలుగు ఉద్యమమే ఆయుధం. తిప్పికొట్టు వదినా. ఆ అంటే ఆపిల్ కాదమ్మా, అమ్మ అని చెప్పండి. ఆ అమ్మ మనకి జన్మనిస్తుంది. ఆ ఆవు, ఆవు పాలు ఇచ్చును. ఈ ఇల్లు, ఇల్లు మనకి నీడనిచ్చును. ఈ ఈగ, ఈగ అంటే ఒక్క నట్టుకు రాలేదు, ఏటంతారో ఏతో. పొద్దు నుంచి ఆడిపోయినవరా సతీ? సార్ని స్కూల్ దగ్గరికి పంపించాంగా, స్టూడెంట్స్ ఎర్రా. క్షమించు సుందరోదన, సెంటర్లో శిలా విగ్రహంలో స్కూల్ ముందు నిల్చుంటే శిలా విగ్రహం మీద కాకి రెట్టేసినట్టు నన్ను గెంటేసేసినాడు. అక్కడికి బోడొట్టుకొని అక్కడక్కడే తచ్చాడా, కానీ బళ్ళో నుంచి పిల్లలు ఎవరు బయట రాలేదు. మరి ట్యూషన్కి ఎలా వచ్చారు? ఏ తక్క పిల్లలు ట్యూషన్కి వచ్చారా? వచ్చారు, సీరారు, చదువుకొని ఇంటికి పోనారు కూడా. మరి నాకు ఎవరు అవపడలేదే. నువ్వింత సమర్థుడువనే నిన్ను నమ్మలేక నంబర్ ఇచ్చింది. పోన్లే, వీటి చేయని పన్న నంబర్ చేసింది. ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకో. తానం చేసి అన్నం కూడా తిని సత్తి. అలిగే అలిగే. దీనికి మాత్రం తయ్యారే. భలే తమ్ముడు నీ తమ్ముడు. పీతానండి, నా బంగారు తమ్ముని కాదు. ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు? ట్యూషన్ పాయింట్ సక్సెస్ మీట్. మరి ట్రీట్ ఇవ్వరా? నువ్వు ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వనన్నావు కదేటి, నీకెందుకు ఇవ్వాలి పార్టీ? అవును గంగా, ఈ ట్యూషన్ పార్ట్ టైం కాకుండా హాస్టల్ ఫెసిలిటీనిచ్చి ఫుల్ టైం పెట్టేద్దాం. అప్పుడు స్టూడెంట్స్ హౌస్ ఫుల్, మనకి ఫుల్ పేమెంట్. మన చేతి ఖర్చులకు పాతుల ముందు చేతులు సాచక్కర్లేదు, కావాలంటే వాళ్ళకి అంత ఇన్కమ్ వస్తుందా? ఎంత ఇన్కమ్ వస్తుందో రేపు అడ్మిషన్ కి నువ్వే కూర్చో, తెలుస్తుంది. ప్లేడతో ట్యూషన్ ఫీజు కట్టించుకునే పని చేస్తావా? చెట్టు కింద పచ్చళ్ళు అమ్మావు, ట్యూషన్ ఫీజు వసూలు చేయడంలో తప్పే ఉంది. మరి పచ్చళ్ళు? ఎలాగో హాస్టల్ పెడుతున్నావు కదా, ఓ కోర్ తగ్గించి పిల్లలకి పచ్చళ్ళు పెడదాం. నువ్వు పాదరసం కంటే ఫాస్ట్ గా ఉన్నావు అక్క. ఈ బీటీ బ్రెయిన్ పెడితే బీట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అవును బీటీ, నీకు సాట ఎవ్వరూ లేరు.
రేయ్ నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను. నేను వచ్చేంత వరకు బండిలో బుద్ధిగా కూర్చో, ఓకేనా? అలాగే డాడీ. గుడ్ బాయ్. చెప్పండి. మా వాడికి తెలుగు ట్యూషన్ నేర్పించాలి. అందుకేగా మా వాళ్ళు ట్యూషన్ పాయింట్ పెట్టుకున్నారు. 30 రోజుల్లో తెలుగు స్పష్టంగా నేర్పించేద్దాం. మీరే తెలుగు స్పష్టంగా మాట్లాడట్లేదు, మా వాడికే నేర్పిస్తారు. అంటే శ్రీకాకుళం టీచర్ అండి, కొంచెం యాస ఉంటుంది. యాస కాదు, భాష నేర్పించాలి. ఇంగ్లీష్ సంవత్సరాల తరబడి నేర్పిస్తారు, తెలుగుకి నెల రోజులైనా ఇవ్వరా? 15 రోజుల్లో మా వాడికి తెలుగు పరీక్ష ఉంది, అది పాస్ అయ్యేలా నేర్పిస్తే చాలు. తెలుగు నేర్పించి పరీక్ష పాస్ చేయించాలన్నమాట. బాగుంది. ఫీజు బాగా ఉంటుంది. 1,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,000 రూపాయలే? ఆఫర్ కొట్టావు గంగా, నా నెల రెమ్యూనరేషన్. మీ అబ్బాయి వయసు ఎంత? 18 సంవత్సరాలు. అలా అయితే 15 రోజులు ఎందుకు, 10 రోజుల్లోనే నేర్పిస్తారు. అడ్వాన్స్ తెచ్చారుగా? 25 తెచ్చాను, పాస్ అవ్వగానే మిగతా డబ్బులు ఇచ్చేస్తాను. అబ్బాయిని ఎప్పుడు తీసుకొస్తారు? ఆల్రెడీ తీసుకొచ్చాను. ఫీజు కట్టాకే వాడి కాళ్ళు ట్యూషన్లో పెట్టిద్దామని కార్లోనే ఉండవన్నాను. భలే వారు సార్, మా వాళ్ళు కార్పొరేట్ స్కూల్ టైప్ కాదు. ఫీజు లేట్ అయినా పిల్లాడి ట్యూషన్ లో కాల్ పెట్టచ్చు. అబ్బాయిని తీసుకురండి. తీసుకొస్తాను, నాతో నన్ను పంపించండి. ఒరే సత్య, గట్టిగా లాగు. ఇంత కట్టుకున్నాడు రా. దేనికంత కట్టుపడుతున్నావురా? ఏం లాగుతున్నావురా సత్తి? లగేజా? పెద్ద సూట్ కేసేమో. కాదన్నాయ్, భారీ బాలు. జాగ్రత్త రా. గుమ్మం దాకా వచ్చి గున్న ఏనుగుల కదలవేట్రా. టీచర్ గారు చూస్తున్నారు, వెళ్ళు, ట్యూషన్ కి వెళ్ళు. నమస్తే టీచర్. ఒరే తమ్ముడు, ఒరే తమ్ముడు. క్షమించండమ్మా, బాబుకి ఇంకా బాల్య చేష్టలు పోలేదు. బాబు పర్సనాలిటీ తెలియక తక్కువ ఫీజు కొప్పుకున్నావు. వీడిని 10 రోజులు మెప్తే మనకేం మిగులుతుంది? ఎదురు పెట్టుబడి పెట్టాలేమో. ఏమేంటి పెంచారండి బాబుని? అంటే మీ బాబు డైలీ మెనూ ఏంటని, ఏం తింటాడని? వాడేమీ తిండమ్మా. అవును, తాగుతాను. తాగుతావా? అంటే ఘన పదార్థాలు తింటే ఇంకా గొప్పగా అవుతాడని ద్రవ పదార్థాలతో డైటింగ్ చేస్తున్నామమ్మా. ఓన్లీ జ్యూసులు మాత్రమే తాగుతాడు. కన్నా, ఒకసారి టీచర్ నమస్కారం చేసుకో. టీచర్ కొంచెం ముందుకు వస్తారా? బాబు బబ్లు, ఏం చేస్తున్నావు కన్నా? టీచర్ కి పాద నమస్కారం చేస్తున్నా. కన్నా, అందులో వరకు చాలు, అక్కడి నుంచి నమస్కారం చేసుకో. మా వాడికి పెద్దలన్నా ఉపాధ్యాయులన్నా మహాగౌరవం అండి. క్యాలరీస్ అనవసరంగా ఖర్చు చేసుకోకున్నా, అసలే డైటింగ్ లో ఉన్నావు. సరే డాడీ. మరి నేను వెళ్ళిరానా? మరి ఫీజు 25 ఇచ్చాను కదండి. అవి సరిపోవు. మా వాడు పాస్ అయ్యాక మిగతా 30 ఇస్తానులేండి. బిడ్డను బాగా చూసుకోండి, అసలే తల్లిలేని బిడ్డ. బాయ్ నాన్న. బాయ్ డాడీ. పద బాబు, ట్యూషన్ టైం అయింది. నాకు జ్యూస్ తాగే టైం అయింది. జ్యూస్ తాగి ట్యూషన్ చెప్పించుకుంటా. అమ్మో, రోజు పితాని భవన్ జ్యూస్ పిండే అనుభవం నీకు ఇలా యూజ్ అవుతుందని నేను అనుకోలేదక్క. నువ్వు రేడియోలో జోక్ కట్ చేసినట్టు బత్తాయిలు బాగా కట్ చేస్తావులే. ఏదైనా సాంగ్ వేనా అలుపు లేకుండా పనిచేయొచ్చు? సిచ్యువేషనల్ సాంగ్. ఓకే. పెద్దమ్మా. ఎవరు పెద్దమ్మా? నా పెద్దమ్మా. ఏది? నువ్వే. నేను పెద్దమ్మా? గంగా, చూడు గంగా, నీ స్టూడెంట్ నన్ను పెద్దమ్మని పిలుస్తున్నాడు. తప్పమ్మా, ఆంటీ అనాలి. నువ్వు ఆంటీ ఏంటి? పిలుస్తే గిలిస్తే అక్క అని పిలవమ్మను.
అయినా ఆంటీ అంటే పక్కింట్లో ఉంటుంది కదా. మీ ఇంటికి 10 ఫర్లాంగులు దూరం ఉండే ఇంట్లో ఉండేది కూడా ఆంటీయే. ఏం కాదు, నాకు తెలుసు. నువ్వు పాఠాలు చెప్తావు కాబట్టి పంతులమ్మవి, నువ్వు తినడానికి తాగడానికి ఇస్తావు కాబట్టి పెద్దమ్మవి. ఆహా, రేడియో పిల్ల నువ్వు బతికిపోయావులే. పిల్లేంటి, ఇవి రేడియో పిన్ని. నేను పిన్నా. మరి మా పితాని బావా? నీకు బొత్తిగా వరుసలు తెలియదే. నేను పెద్దమ్మనైతే మా పిత పెద్దనాన్న అవుతాడు. కాదు, పీత నా తాత. తాత. పోన్లే అన్నయ్య, పాపం పాసివాడు ముచ్చట పడుతున్నాడు. అవునులే, నేను తాతనైతే వాడు పసివాడే. నా తినడానికి ఏమైనా పెట్టండి. ఆగాగాగు, దాంతో తాగిస్తావా ఏంటి? ఏంటి అంతా ఒక్క గుక్కెలో తాగేస్తావా? వీడంతా తాగేసాడంటే మళ్ళీ పిండమంటాడు. ఆగు, ఇదిగో స్ట్రా వేసుకుని మెల్లగా పీకే. వాడ జారుడు పీకే లోపల మనం ఇంకో జారుడు పిండాలి. జారి నుంచి జీవనాశ్రయానికి పైప్ లైన్ పనిచేయలేదు లతిక. పెద్దమ్మ ఇంకో జారు. ఇక్కడ జ్యూసులు పిండే మషిన్లే లేదు, మనుషులే పిండాలి జ్యూసు. అంత స్పీడ్ గా తాగకూడదు కదేటి, మెల్లిగా తాగాలి. సరే, కడుపు నిండా తాగుతా. ఇంకో జ్యూస్ పిండి పెద్దమ్మ. పెద్దమ్మ ఇంకో జారు జ్యూస్.